మీరు పెట్టేస్తాను ఇట్లా పెట్టు, ఇట్లా గిట్లా పెడితే పడుతుంది. మరి కనపడాలని అది చూపించేది. ఓకే, మన తెలుగు రైతులు నమస్కారం. మన ఛానల్ చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇప్పుడు మనం కర్రీ రమేష్ గారి పొలంలో ఉన్నాము, తెలంగాణ. ఒకసారి మళ్ళీ లొకేషన్ అడిగి తర్వాత వివరాల్లోకి వెళ్దాము. బాబాయ్ నమస్కారం. బాబాయ్ నమస్తే. మన పేరు రమేష్, కర్రీ రమేష్ గారు. మన గ్రామం నిజాంపల్లి, జిల్లా జయశంకర్ భూపాలపల్లి, మండలం గోరుకొత్తపల్లి మండలం, జయశంకర్ భూపాలపల్లి జిల్లా, మరియు గ్రామం వచ్చేసి నిజాంపల్లి. సో ఆల్రెడీ బాబాయ్ మీద ఒక 4-5 వీడియోలు మీకు చూపించాను. ఈ వెరైటీకి ఇది వేసేసి మనకి తెలుసు కండి, మీకు మిర్జా క్రాప్ సైన్స్ నుంచి బైరో బీన్ అనే వెరైటీ మీకు ఒక 4 రోజుల నుంచి చూపిస్తూనే ఉన్నాను. ఈ వెరైటీ గురించి మన ఆంధ్రాలో కూడా చూపించాను, నిమ్మగడ్డ చిన్నసాంబయ్య గారి దగ్గర. తర్వాత బండి రమేష్ గారు, కుమారస్వామి, ఇప్పుడు మనకి కర్రీ రమేష్ గారు. సో వీళ్ళందరిలో మనకి అంటే శాంపుల్ ఇచ్చిన కదని చెప్పేసి కంపెనీ శాంపుల్ ఇచ్చిన కానీ కొంతమంది నెగిటివ్గా, అంటే నెగిటివ్ అని కాదులే కానీ లో మెయింటెనెన్స్తోనే ముందుకు వచ్చారు. ఇప్పుడైతే కొంతమంది అయితే వదిలేశారు కూడా, చుట్టుపక్కల పోయినని చెప్పేసి. వీళ్ళు పెద్దగా మెయింటెనెన్స్ చేయట్లేదు. బట్ కర్రీ రమేష్ గారు మాత్రం ఇక్కడ నంబర్ 1గా తీసుకొస్తున్నారు. కొంచెం లేటుగా ప్లాంటేషన్ వేశారు. అలాగే 5 రోజులకి తనకు తెలిసిన మందులు రెగ్యులర్గా కొట్టుకుంటూ వస్తున్నారు. చాలా నీట్గా, చాలా బ్రహ్మాండంగా తీసుకొచ్చారు. ఇది డ్రిప్ అండి, మల్చింగ్ లేదు. వీళ్ళు జంటసాళ్ళుగా అంటే 3-4 సాగు చేసే విధానంలో సాగు చేస్తున్నారు. ఇంకొంచెం ఎడం పెట్టుకుంటే బాగుంటుంది. సో ఈరోజు తారీఖు వచ్చేసి మనకి 9వ తారీఖు ఫిబ్రవరి 2025. ఈ రోజు కూడా తోట ఇలా చాలా యాక్టివ్గా ఉంది. ఇదిగోండి చూడండి, నా ఎత్తు ఉంది, లోపలికి వెళ్ళే కొద్ది నా ఎత్తు ఉంది. ఒకసారి కాపు కూడా చూపించుకుంటారా అన్న? చెప్పకండి, టాప్ తేజాలో నంబర్ 1 ప్లేస్ ఇవ్వగలిగేది బైరో B9కి. కాయ సైజు కానీ, కింద నుంచి కాపు కానీ ఇక్కడికి వచ్చి నాకు చూపించుకుంటారా అన్న? ఇదిగో కాపు, మంచి సన్నాలు, మంచి తేజ. ఇదే చెట్టు ఎడం తక్కువ కొంచెం, అంటే అడుగు పెట్టుంటారు. ఈ చెట్టుని ఒకసారి చూసుకుంటే ఇదిగో ఇదటనా, ఇది కింద నుంచి ఎక్కువ బ్రాంచెస్ వస్తే 1, 2, 3, 4, 5 కొమ్మలు వచ్చినాయి. 5 కొమ్మల్లో ఇదిగో ఇలా ఈ చెట్టు, ఈ కొమ్మకి కాయలు, ఇదిగో కింద నుంచి కాపు అని చెప్పాకండి. ఒక పక్క కింద నుంచి కాపు ఉంది, ఇదిగో కింద నుంచి కాపు. హైటు అంటే చూడండి, ఇది ఇటు కూడా ఉంది, 4 ఫీట్లు. తర్వాత ఇదిగో ఈ కొమ్మ చూద్దాం. ఈ కొమ్మ కాపు విషయంలో మీరు కంపారిజన్ చేయండి. మీరు వేస్తున్న వెరైటీలకి దీనికి ఎంత కాపు దగ్గరగా ఉందో చూడండి. తీయాలంటే కొంచెం మనసు రావట్లేదు. మీరు దీనికి ఫీల్డ్ నేను చెప్తాను. ఇప్పుడు పచ్చికాయ మీద ఉంది, నంబర్ 1 మీద ఉంది. ఇదిగోదండి, అంటే సాళ్ళు పెట్టిన తర్వాత ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత 2 సార్లు దగ్గరగా చేస్తారండి వీళ్ళు, కొద్దిగా నడిచేదానికి ప్లస్ మందు కొట్టుకునేదానికి ఇట్లా అలవాటు. ఈ కాపు కూడా ఒకసారి చూపాను. ఇదిగో కాపు చూడండి ఎంత బాగుందో. కింద నుంచి కొమ్మలు ఉంటాయండి కొన్ని వెరైటీల కింద నుంచి. ఇదిగో ఈ కొమ్మ చూడండి, ఈ చెట్టు కింద నుంచి ఇటు కొమ్మ వచ్చిందా, ఇది ఇక్కడ నుంచి ఈ కాపుతో పాటు ఈ చెట్టు కూడా ఇదిగో ఇటు కొంచెం ఎడం పెట్టుకొని ఇట్లా జంటసాళ్ళకు కాకుండా విడిగానే బాబాయ్ షార్క్ 1 లాగే దీన్ని కూడా చేస్తే ఇంకా బాగుండేది. అడుగు మనకి ఉంది కదా, అచ్చు దూరం పెట్టాలి, మొక్క దూరం పెట్టాలి. ఒకసారి ఇట్రా అన్న చూపి. పండు ఇంకా పెద్దగా పండలేదు, ఇప్పుడే పచ్చికాయ. సింపుల్లో వేయగలిగిన ఇత్తనం అండి, తక్కువ రేటే మనకి మార్కెట్ కూడా. పండిన కాయ తీయాలంటే ఒక చెట్టుది చూపిస్తాను. ఇంకా లోపలికి రన్న. హైట్ కూడా చూడండి ఎంత హైట్ ఉందో, కాపు చూడండి ఎంత బాగుంది, ఎంత చిక్కగా ఎంత బాగుందో. బాబాయ్ కొంచెం ఓల్డ్ ఏజ్ అయినా సరే ఇది బాగా హైట్ వచ్చింది. లోపల చెట్టు 5 ఫీట్లు ఉన్నది. ఇదిగో కాపు సింపుల్గా యావరేజ్గా మనం తక్కువ పెట్టుబడితో ఎక్కువ దిగుబడి చేయాలంటే ఇటువంటి వెరైటీ ఎంచుకోవాల్సిందేనండి, బైరో B9 వెరైటీ. బాబాయ్ మళ్ళీ నీళ్ళు వదిలాడు. నిన్ననే నువ్వు 10 రోజులు విడిచిపెట్టు అంటే 10 రోజులు విడిచిపెట్టినా.
ఇక నా ఎత్తు వచ్చింది. దీని మీద మీకు షార్ట్లు కూడా పెట్టాను, మీరు షార్ట్లు కూడా చూసే ఉంటారు. కాపు ఇదిగో కాయ కింద నుంచి పైదాకా ఒకే యూనిఫామ్ తోటి స్టడీగా చాలా బాగుంది. మంచి నలుపు రంగు, ఎక్కడ లైట్ గ్రీనిష్ కానీ ఏమీ లేదు. తాలుగాయ కాదు ఇది, అసలే కాదు తాలుగాయ. మెయిన్గా తాలుగాయ. ఒకసారి తాలుగాయ కూడా చూద్దాం. తాలుగాయ ఒక్క కాయ కాదు ఇది అసలే. ఇది కూడా ఒక చెట్టు విడిగా ఉంది. ఇక్కడ చూడండి ఎంత కాపు వస్తుంది. చెట్టు లేపుతుంది అన్నట్టుగా. ఇది కింద కూడా అండి, కింద కొమ్మలు ఉంటాయి, కింద కొమ్మలకు కూడా కాపే ఉంటుంది. అవి ఫస్ట్లో అట్లా కాసి ఉంటుంది, తర్వాత ఇంక చిన్నగా స్లోగా పెరుక్కుంటూ కాసుకుంటూ వస్తుంటుంది. కొంచెం వాటర్ కూడా దీన్ని తగ్గియాలి. నల్లరేగడి భూములు అయితే తక్కువ వాటర్తోనే మనకి, ఎందుకంటే వాటర్ ఇప్పుడు బాబాయ్ గారికి డ్రిప్ కదా, ఇక అన్నిటికీ ఎడుతుంటాడు. అటు షార్క్ వన్కి, అటు వాటర్ ఎక్కువ షార్క్ వన్కి. సో కాయ సైజు బాగుండాలని చెప్పేసి దానికి ఎడుస్తూ ఉంటాడు. ఇది ఒక గేట్ వాల్ మందం ఉన్నా గేట్ వాల్ పని చేస్తున్నాం, గేట్ వాల్ మందం లేదు. గేట్ వాల్ మందం కూడా లేదు, ఎందుకంటే ఎక్కువ సార్లు రాలేదు. ఎన్నిసార్లు వచ్చినాయి బాబాయ్? ఇవి 12 సార్లు వచ్చినాయి. 12 సార్లు వచ్చినాయి. ఇది కాపు చూడు. పోతా అంటే బ్రహ్మాండంగా ఉన్నది. ఆ పాయకు పొడి, ఆ పాయ మంచిగా ఉంటుంది, అటు చూడు. ఆ పాయలో మంచిగా ఉందా? పోదాం, అన్నీ చూపిద్దాం. ఇలా ఇక అంత మన పోనిత్తలేదు. పోనీతలేదుగా? పోనిత్తలేదు. ఇదిగోండి నా ఎత్తు ఉంది. ఇలా కూడా పోత వస్తుంది. పోత పెద్ద సమర్థవంతంగా అవుతుంది. ఇదిగోండి కింది మీద ఉన్నది కాపు, కిందికి మీద ఉంటుంది కాపు. బ్రహ్మాండంగా ఉన్నది. దాంట్లో రాహుల్ భాయ్ కొద్ది కాపు. బాబా ఎట్టుంది? నీ ఎన్ని సంవత్సరాల నుంచి మిరపేత ఉంటావు? నేను 20 సంవత్సరాలు అవుతుంది మిరపలో సాగు చేయబట్టి. చూద్దామండి. ఇప్పుడు తోట మొత్తం కమ్మేసింది, గాలి అట్లేదు అడుగున. బట్ అడుగున కాయలు ఉన్నాయి, పండి ఎప్పుడో పండిన కాయలు ఉన్నాయి. కాయ మచ్చ కానీ ఏమైనా ఉందా మీరు చూడండి. అన్న సుధాకర్ ఉందా కాయ మచ్చ? తాలుగాయ మాత్రం కాదు, ఇతర గుణం మంచిది కాబట్టి తాలుగాయ కాదు. కాయ మచ్చ కానీ తాలుగాయ కానీ ఏమీ లేదు పైనుంచి. మరి కింద సైజు ఒకటే రకంగా ఉంది, పై సైజు కూడా ఒకే రకంగా ఉంది. ఇంకా ఒత్తు అయింది. ఒత్తు అయితే కొమ్మ డ్రిప్పు పట్టిమార్చి పట్టే పెట్టు, వరుసనిచ్చివా? పట్టిమార్చి పట్టే. నీళ్లు తక్కువ గోదులు బాబాయ్, ఎందుకంటే నల్లరేగడు కదా, నీళ్లు తక్కువ గీయాలి. చూడండి ఇక్కడ ఒక పైపు పొక్కవేనట్టున్నది, ఎక్కువ అవుతుంది. అటు దుక్కి దిక్కే ఉంటుంది, అటు బాగానే ఉంటుంది. అటు బాగానే ఉంటుంది, నీళ్ళు ఎక్కువ వస్తుంటాయి. చూడు గుత్తికొండ సుధాకర్ అండి, మనకు 4 ఎకరాస్ వేశారు. ఇదేనా? ఇది కాదు, వేరే వెరైటీ వేశారు. ఈయనే వీడియో తీసి ఆయన రైతు వచ్చాడు చూద్దామని, నాతో పాటు తీసుకొచ్చా తోడికి. ఇదిగో అటే వచ్చామా? అది అందులో మంచిగా పోతుంది. అటు తడి తక్కువ, తడి తక్కువ. సరే ఇటు బురదగా ఉంది, గడ్డ దిక్కు ఉంటుంది. అది దీన్ని బెట్టకిచ్చేసాయి. నిన్ననే వేసినా. నిన్ననే వేసివా? నిన్ననే వేసి మాకు బాగా నిమ్మగా ఉంది అడుగున. ఇదండి, ఇదిగో చూడండి కాపు కూడా చూడండి. ఇదిగో పచ్చికాయ చూడండి ఎంత బాగుంది, ఎంత చిక్కన పై కొమ్మలు బాగా చిక్కగా వచ్చింది. మనం అన్ని చోట్ల చూసామండి, కుమారస్వామి దగ్గర చూసాము, మీరు చూశారు. ప్లస్ బండి రమేష్, అక్కడ శ్రీకాంత్ దగ్గర కూడా మీరు చూశారు. వేసిన అన్ని చోట్ల నంబర్ 1గా ఉందండి. ఇక వాళ్ళు ఏదంటే కొంతమంది ఇక రేట్లు ఏదైనా లేకుంటే మందులు చెప్పాకండి వీళ్ళకి. బాబాయ్ ఒక్కరే కొద్దిగా తెలిసిన మందులు, మంచి మందులు కొడుతుంటాడు, మిగతా వాళ్ళు పెద్ద కొట్టరు. ఇంకా దీనికి టైం ఉంది, అంత పచ్చికాయ మీద ఉంది. ఇంకా పండు కొంచెం వరకు పండింది, ఎక్కువ పండలేదు. ఎక్కువ పండలే పచ్చికాయ. నా ఎత్తు వచ్చింది తోట. ఇది దగ్గర కదా, దగ్గర అయింది. ఇదిగో ఈ చెట్టు చూపిన, ఒక్కటే చెట్టు ఎన్ని కొమ్మలు వచ్చినాయి చూడు. ఇక్కడ నుంచి కూడా వచ్చినాయి కొమ్మలు, వచ్చి కాసుకుంటూ వచ్చింది. ఇప్పుడు దీన్ని తీయాలి. ఇతర గుణం తెలియక కానీ దీన్ని గజమచ్చుకు 36 ఇంచుల అచ్చు పెట్టాలి. 36 పెట్టాలి. 36 ఇంచుల అచ్చు అయితే దీని గురించి తెలియక మనం దగ్గర పెట్టేటాలకు
విపరీతం అయిపోయింది. విపరీతం అయిపోయింది. దంటసాల అవుడు దగ్గర అయిపోయింది. జంటసా అందులో మీరు తొక్కారు కదా, మళ్ళీ ఇక అటు ఇటు నెట్టారు. ఇక నెట్టకపోతే ఎక్కడ పోవత్తా అని పోవత్తలేదు. మీకు పోవాలి కాక నెట్టారు. ఇదేనండి భైరవబీని యొక్క స్పెషల్ ఏంటంటే కింద నుంచి కొమ్మలు వస్తే ఆ కొమ్మకి మొదట కాపేస్తుంది. దీనికి మన ఆంధ్ర కొద్దిగా తెలంగాణ తెలిసిన వాళ్ళు ఏంటంటే బెనివే కొడతారు స్టార్టింగ్లో. బెనివే కొట్టడం వలన ఇట్లాంటి కొమ్మలు ఎక్కువ వస్తాయి. అక్కడే మనకి ఒక 5 నుంచి 8, 10 క్వింటాల వరకు కూడా కాసే అవకాశం ఉంది. అక్కడ కాస్తుంది. తర్వాత ఆటోమేటిక్ ఇట్లాంటి కొమ్మలు వస్తాయి కాబట్టి ఈ కొమ్మల నిండా నిండుగా కాపు వస్తుంది. సో మనం బెనివే కొడుతుంటాం కాబట్టి ఎక్కువగా రైతులు వచ్చిన ఇట్లాంటి పెద్ద కొమ్మలు ఎక్కువ వస్తాయి, ఎక్కువ కాపుగా వస్తుందని నేను చెప్తున్నాను సార్. ఇది ఈ చెట్టు కూడా చాలా పెద్ద చూడండి. ఈ కొమ్మ, ఈ కొమ్మ, ఈ కొమ్మ. సో బాబాయ్ గారి కంటే ఇక ఐడియాలు రాలేదు. ఎర్ర నేలలు, కుమారస్వామి ఏమో ఎర్ర నేల, బాబాయ్ గారిదేమో ఈ రేగడి నేల విత్ డ్రిప్. చూడండి ఎంత బాగుంది. ఈ కొమ్మలు కూడా కాసినాయి. నీళ్ళు వదిలేసరికి కొంచెం పెళ్ళుసిన ఇరిగే అవకాశం ఉంది. బాగుంది. ఎట్లా ఉందన్న సుధాకర్ అన్న? నీళ్ళు వదలలేదా? నీళ్ళు లోపల గడ్డ మనకు మెత్తగా అనిపిస్తుంది కానీ మామూలే. ఇగో గిట్నే ఎత్తా ఇప్పటికి ఆ 2 సార్లు నానుడు వరకే ఇంట్లోకి పదనే రానియా. ఇప్పుడు ఇందులో నీళ్ళు వస్తున్నాయి, అవతల ఉండే నీళ్లు డ్రిప్ పట్టి మర్చి పట్టండి. ఆ 2 సార్ల సందునే పైపు ఉంటది, ఆ సార్కి ఈ సార్కి ఇస్తుంది నడిచేదానికి. ఇట్లా అబ్బో లేకపోతే అంత గిట్లా అనిపితే మనం ఇక తమ్మల్లాగా పెరుగుతాయి. మధ్యలో ఫస్ట్లో భయం వేసావు కదా, భయం మందు, అందువల్ల ఇంత సాగుడు వచ్చింది. డిఫోల్డర్ కొట్టినా. డిఫెండరా? డిఫోల్డర్ బయోబాపద్ది. డిఫోల్డర్ ఒకసారి కొట్టినా, ఒకసారి దక్షి. కాయ సైజు కూడా చాలా బాగుంది. మనకి 8 సెంటీమీటర్స్ వరకు ఉంది. అడుక్కాయల వద్ద మీకు రంగు చూపించేదానికి. అడుక్కాయలు కలర్ ఉంటాయి. అది వరగాయ, ఇదేమో పచ్చిగాయ, నీరుగాయ. తోట ఇప్పుడు కూడా యాక్టివ్గా బాగుందండి. నీళ్లు ఈరోజు పెట్టేసి ఆపేసాయి బాబాయ్. అంటే ఆంధ్ర తెలంగాణలో కొంతమంది ఏంటంటే ఇక ఖమ్మం అటు జంటసాలు చేయరు, వస్తారు. అందువల్ల అన్ని ఒక తీరు ఉంటాయి, ఒక తీరుగా ఉంటాయి. బుట్ట కట్టినట్టుగా ఉంటుంది. ఈ చెట్టుకి ఆ చెట్టు విడివిడిగా బాగుంటుంది. ఓకేనా? ఈ చెట్టు కూడా కింద కాపు ఉంటుంది. కాడ పలసగా ఉంటుంది. చూపండి. సో ఇదండి, ఈ విధంగా మీ ప్రయత్నం చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. అది ఏంటంటే అది మంచిగా వరగాయటాలకి ఇగో ఇట్లుంటుంది. అది ఫస్ట్ పడ్డకాయ. అది బుట్ట పడ్డట్టు పడ్డది. ఫస్ట్ కాపు గింతున్నప్పుడు ఇగో గిక్కడనే పడ్డది. గింతున్నప్పుడు పడ్డది. గింతెత్తున్నప్పుడు పడ్డది. ఇప్పుడు ఇక్కడికి పోయింది, 5 ఫీట్లకు వచ్చింది.
సార్లు దగ్గర చెట్లు దగ్గరే అయినాయి. ఒక్క చెట్టే లేవా ఉండద్దు లెక్క ప్రకారంగా. ఈ చెట్టే ఉండద్దు, అదునికి ఇదే ఉండాలి. ఇదే దాన్ని అందుకుంటే ఇంకా మంచిగా బుట్ట ఉన్నట్టుండు. వెరైటీ గురించి మళ్ళీ ఒకసారి చెప్పమని రైతులకి. వెరైటీ మాత్రం మంచిది, ఇది పెట్టుకోదగిన వెరైటీ, ఇది పర్వాలేదు. దీనికి తాలుగాయ కాదు, విత్తనం మంచిది, పర్వాలేదు. పెట్టుకోవాల్సిన వెరైటీ మాత్రం పర్వాలేదు. తేజల మెయిన్ తేజ, ఇది మెయిన్ తేజ, అసలు తేజ రకం మంచిది. పర్వాలేదు, పెడదామంటారు. రంగు కూడా బాగుంది. మొదట పడ్డది లోపల గాలి ఆడకపోయినా లోపల గాలి ఆడకపోయినా చూడండి ఎంత కాసింది. చూడండి ఎంత కాసింది. ఈ దగ్గర అయింది. జానికి ఒక మొక్క పెట్టాడు, అంటే ఐడియా లేదులే పాపం. జానికి ఒక మొక్క పెట్టాడు. కొంచెం దూరం అయితే ఈ కొమ్మలు ఎక్కువ ఫుల్ కాసేస్తుంది. ఈ నారింక గిత భూమి అయితే గింత హైట్ పెరుగుతుంది అనుకోలే, ఇంత హైట్ పెరుగుతుంది అనుకోలే. ఇత్తనం గురించి తెలియలే, కొత్తది కదా, మీకు ఐడియా లేదు. వాళ్ళు కూడా ఇచ్చి మేలకుండా ఉన్నారు, ఫాలో అప్ ఏం లేదు. అంతేగా, చెప్పలే. ఓకే అండి, మనతో పాటు మనకి గుత్తికొండ సుధాకర్ గారు కూడా వచ్చారు నాతో పాటు. ఈరోజు మనకి ఫిబ్రవరి 9వ తారీఖు 2025. మనకి భైరవపేన చూసేదానికి నాతో పాటు వచ్చారు. కర్రి రమేష్ గారి పొలంలో ఉన్నాను. ఒకసారి అన్నగారి చూశాడు, స్టార్టింగ్ నుంచి చూశాడు, తోట అంతా తిరిగి చూశాడు. ఒకసారి అన్నగారిని కూడా అడుగుదాము. అన్నగారు కూడా 4 ఎకరాలు, మీకు ఈ అన్నగారు మీకు తెలియని పరిచయం కాదు, ఒక 4-5 నెలల నుంచి మీరు చూస్తూనే ఉన్నారు. సో ఒకసారి అన్నగారి ఫీడ్బ్యాక్ కూడా తీసుకున్నాం. అన్న చెప్పండి, ఎట్లా ఉంది వెరైటీ? బాగానే ఉందన్న, కొంచెం గట్టిగా చెప్పండి. బాగానే ఉంది, ఇంకొంచెం గట్టిగా చెప్పు. బాగానే ఉందిలే. చూశారు కదా, మీరు వేసిన 4 ఎకరాల వెరైటీ ఉంది, వాటికి కొంచెం కంపారిజన్ చెప్తున్నారు. ఇది కొద్ది చిక్కన అన్నకి, చిక్కన కొద్దిగా ఎడం వేయాలి. హైట్ బాగానే వచ్చిందిలే. ఎడం వేస్తే ఇంకొంచెం ఇంకా బాగా వచ్చింది. ఎడం వేస్తే కింద నుంచి కాపు అని చెప్పాను నేను, అదే మీరు ఉందా ఇప్పుడు? కింద కాపు ఉంది, తాలు కూడా లేదు, కింద తాలు లేదు. తాలు ఇంత చిక్కన, ఇంత ఒత్తు మీద కూడా కమ్మేసింది తోట. అయితే ఇంత కమ్మేసిన దాని మీద కూడా అడుక్కాయలు ఫస్ట్లో ఎప్పుడో ఆది కాలంలో పడ్డటువంటి కాయలు కూడా మరి తాలు అయ్యా మచ్చ వచ్చిందా? ఒకసారి మా రైతు గారు చూపిస్తారు, చెప్పాను, సుధాకర్ గారు చూపిస్తారు. తాలు లేదులే, దగ్గరగా మీరు పరిశీలించి, అదే మీరు ఒక 10 ఎకరాలు వరి వచ్చేసి 6 ఎకరాలు వేస్తారు, కంది 1 ఎకరం వేస్తారు, పత్తి వేయరు, మిరప మాత్రం 4 ఎకరాలు వేస్తారు. చూపియండి ఒకసారి తాలు కొడత కానీ ఆరిన తర్వాత ఏమైనా అనిపిస్తుందా? లేదులే, బాగుంది, మంచి సన్నాలు బాగుంది. అటు కూడా నేను చూడుకోను. సో ఈ వెరైటీని మన ఆంధ్ర తెలంగాణలో అంటే ఈ దంచాలు కాకుండా మనకి అచ్చు కూడా దగ్గర చూడండి, అడుగుంటుంది అంతే అంతే. 2 సార్ల మధ్య కూడా అడిగి అంటే 18 ఇంచులు, మాకు వ్యవసాయం 18 ఇంచులు అంటది. గొంతుకు అంటాము, అదే ఆ మధ్యలో దోలేది 18 ఇంచులు అంటది. ఎందుకని? అది 18 ఇంచులు, ఇది 36 ఇంచులు. ఇది 36, అది 18. గజం వచ్చాను, మరి అట్లా గజం ఉంటుంది, 36 ఇంచులు అంటే ఎట్లా కుదిరింది మీకు? ఇది మన ఇప్పుడు మల్చింగ్ టైప్ అన్నట్టు, ఇది మల్చింగ్ ఉన్న పేపర్ వేస్తాం. ఇప్పుడు ఇది వంపు, ఇది గడ్డ, వర్షాలు పడ్డా ఇళ్ళకెళ్ళి నీళ్ళు వెళ్ళిపోతాయి. ఇక ఇది దీన్ని ఎక్కువ ఉంచుతాం, గడెలుపు దాన్ని తక్కువ. ఇది 32 వేస్తాం, అది 32 వేస్తాం, అది 32, అన్ని 32. దీన్ని సుతట్లేయాలి, అది లెక్క. ఈసారి నచ్చు 32 నచ్చు ఒకటే అచ్చు తోలేసుకొని ఇక అందరూ మొక్క పెట్టుకుంటూ బాగుంటుంది, అప్పుడు బాగుంటుంది. అయితే అన్ని సార్లు ఈ వేడెలుపు ఉంటాయి. అప్పుడు స్టార్టింగ్ లో నువ్వేం చేస్తామంటే వర్షాలు వస్తున్నాయి అనుకున్నప్పుడు ఇట్లా గోధులు దొరకదు, లేదా నాగలతో వదిలేయి, నీళ్ళు వెళ్ళిపోతాయి, వర్షం పడ్డట్టు కిందకి వెళ్ళిపోతాయి తాగకుండా. నెక్స్ట్ అట్లా చేద్దాం. చెప్పండి, ఇంకా చెప్పండి సుధాకర్. చెప్పేది రైతు మిత్రంగా మందే ఉంది, నీ ఇష్టం చెప్పు, నీకు నచ్చిందా లేదా?
విత్తనం బాగుందన్న